అవును. Hallelujah.
హల్లెలూయా. మంచిది, చాలా సంతోషకరము. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము. ఎందుకు ప్రత్యేకమైన దినము అని మనం ఆలోచన కనుక చేస్తే, యేసు ప్రభువు శిలువ మరణానికి వెళ్లే ముందు జరిగినటువంటి ఈవెంట్, సంఘటన. ఇక 5 రోజులలో శిలువ మరణానికి వెళ్తారు. దానికి ముందు జరిగినటువంటి విషయం ఇది. మట్టల ఆదివారము, పాము సండే. ఎందుకండి మట్టల ఆదివారం అనే పేరు వచ్చినది? ఇంకొక ఆదివారం అని పెట్టవచ్చుగా, మరొక ఆ వారం అని పెట్టవచ్చుగా. ఎన్ని పేర్లు లేవండి? అవును, అప్పటి కాలంలో ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుణ్ణి కనపరిచి ఒక జయసూచకంగా వారు ఆ మట్టలు ఉపయోగించారు. మనకంటే ఖర్జూర మట్టలు దొరకవు కనుక దానికి పోలీస్ స్టార్ట్ అయినది ఈత మట్టలు. దేవుని బిడ్డలారా, ఈరోజు పామ్ సండే. దేవాది దేవుడు యెరూషలేము మందిరంలోకి ప్రవేశించిన రోజు. అందుకని పామ్ సండే. ఇది ఒకటి. రెండవది, ఎందుకు అసలు మందిరంలోనికి వెళ్ళాలి? టెంపుల్ ఎంట్రీ ఎందుకు వెళ్ళాలి? అవును, ఆయన ఊరకే వెళ్ళలేదు. ఏదో కావాలని పనిపెట్టుకుని వెళ్ళలేదు. దేవుని బిడ్డలారా, అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి గంభీరమైన కార్యం జరిగింది. అది జరిగించటకు యేసు ప్రభువు మందిరంలో ప్రవేశించారు. అక్కడ ఏం జరిగిందండి? ఏమి చేస్తుంటే ఏమి జరిగింది, ఏం చేశాడు దేవాది దేవుడు అనేది అక్కడ ఒక ప్రశ్నకు జవాబు ఉంటుంది. ఆ తర్వాత రెండవదిగా, దేవుడు ఈ లోకములో ఒక ప్రత్యేకమైనటువంటి గుణలక్షణంలో సంతరించుకున్న దేవుడు, కలిగిన దేవుడు. అసలు దేవుని వాక్యము మన రారాజైన యేసు ప్రభు వారికి ఉన్నటువంటి గాడ్స్ యాట్రిబ్యూట్స్, అవి ప్రత్యేకమైన ఒక స్పెషాలిటీ. దేవునికి స్తోత్రం. అంటే అవి ప్రత్యేకమైనవి, ఏ మనుషులలో లేనటువంటివి. అవును, ఆ దేవాది దేవుడు ఆయన ఏ విధంగా బయలుదేరాడు అనేది కూడాను స్పెసిఫిక్ గా చెప్పారు. పాత నిబంధన కాలంలో కూడా, పాత నిబంధన కాలంలో చెప్పబడినటువంటి ఆ అవసరము కొత్త నిబంధనలో దేవాది దేవుడు నెరవేర్చడం జరిగింది. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితాలు కూడా, మన ప్రయాణము ఎవరో సంబంధమైన ప్రయాణం కాదు. మన అవసరాల నిమిత్తము వాళ్ళ నాయన మీద గురి పంపించు. గురి కలిగిన నాయన పెసరం కాబట్టి అమ్మ పోయ్యా, మా మాట లేక పోయ్యా పో. పోనీ అమ్మ, పోనీ పోనీ, మన వల్ల కాదులే, పోనీ. ఎట్లా ఉండాలి అట్లా ఉంటుంది కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో మన ప్రయాణము కూడా అందరిలాంటి ప్రయాణం కాదు.
ఏదో తీర్థయాత్రలకు వెళ్ళినటువంటిది కాదు, ఏదో విచిత్రమైనటువంటి ప్లేసెస్ సందర్శించి చాలా తృప్తి సంతోషం పొందేటువంటి విధానం కాదు ఇది. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి యాత్ర, ఇది ఒక ప్రయాణము. ఈ పిల్గ్రిమేజ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే, నా ఆత్మ ప్రేరేపించింది, దీన్ని చదివించకుండా ఉండలేను. దావీదు ఒక మాట అంటాడు, చదువుదాం. 119వ కీర్తన, 119వ కీర్తన. 119వ కీర్తన, 119వ కీర్తన 55వ వచ్చిన చదువు. 54. యాత్రికుడైన నేను పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. యాత్రికుడైన నేను నా బసలోని పాటలు. ఏమండి ఎట్లా అంతా నేరసిల్లిపోయి ఏడ్చుకుంటూ ఆయనకున్న బాధలు, ఆయనకున్న ఇబ్బందులు, కష్టములు ఎన్నింటిని ఎదురాడి పోరాడి భయపడకుండా ఎదుర్కొన్న జీవితము చాలా అనుభవాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా యాత్రికుడు క్రీస్తు యేసు కొరకు బయలుదేరిన యాత్రికుడు. దేవుని స్తోత్రం. ఆ సియోను పర్వతముకు బయలుదేరిన యాత్రికుడు, ఆ నూతన యెరూషలేముకు బయలుదేరిన యాత్రికుడు. అమ్మా ఆలోచించండి ప్రియులారా, ఐగుప్తును ఎరుకోను విడిచిపెట్టి ఆ పాలు తేళ్లు ప్రవహించు పరమ కణాలకు బయలుదేరిన యాత్రికుడు. దేవుని స్తోత్రం. నువ్వు అనగలవా? నేను యాత్రికుడని నువ్వు అనగలవా? అబ్బా అయ్యారు అనగలరా? అంటారు, అనడానికేమైందిలే అంటారు. కానీ యాత్రికుడి యొక్క విధి విధానమే. ఈ యాత్రికుడు ఆ యాత్ర అంతా ఎలా ఉందో తెలుసా అండి అమ్మా? కృంగి నిరాశలో ఉన్నటువంటి యాత్ర, అనేక పోరాటాలు, అనేక రాపిడి మధ్య ఉన్నటువంటి యాత్రికుడు, అనేక ఎగిసి పడుతున్నటువంటి శత్రు పోరాటం బాధల్లో ఉన్నటువంటి యాత్రికుడు. అంతవరకు కాదండి, అనేక పరిస్థితులు కలపోసి దేవుని యొక్క కృపలో ఆయనను గెలుచుకున్నా, ఆయన మనసును దోసుకున్నా, ఆయన హృదయానికి తోట చేసుకున్నటువంటి యాత్రికుడు. దేవుని స్తోత్రములు. గట్టిగా ఇలాంటి యాత్రికుడు అంట నా బస్సులో ఏం చేశాడంట? పాటలు పాడుతుంది. కాటర్లే కారణం అయింది అంట. ఏ రోజైనా పాట పాడుకుంటున్నావా నీ ఇంటిలో? ఏమండి? సంతోషంలో పాడు, దుఃఖంలో పాడు, నిరాశల మధ్య పాడు. దేవుని బిడ్డలారా, ఎవరు నీకు లేకపోయినా సరే దేవాది దేవుడు నీ పక్షం ఉన్నాడని పాడు. అనేక నిందల అవమానాల మీద పొల్లి పాడుతున్నప్పుడు దేవాది దేవుడు మిక్కినమైనటువంటి కృప నీకు అందిస్తున్నందుకు పాడు. నీ దుఃఖముని చెత్త యావత్తు కొట్టివేయబడి దేవుని యొక్క చిత్తములో నిన్ను నడిపిస్తున్నటువంటి యాత్రికుడుగా పాడు. ఆలోచించాం. వెళ్ళేదవా? అందరూ బయలుదేరారు. అబ్రహాము విషయం ఒక్కటి నాకు బాగా నచ్చింది. ఒక్కడ తానెక్కడకు వెళ్ళవాళ్ళను తెలియక బయలుదేరాడంట. ఇది తెలిసి కూడా బయలుదేరకుండా ఆయనకేమో తెలియక బయలుదేరితే నీకు తెలిసి బయలుదేరినట్టు ఉంటా.
పాటలేనియా ఎప్పుడు అయిపోతాయా ఆరాధన ఏముంటుందా ఇదేం ఉంటుందండి ఇప్పుడు వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు అని ఉండదు యాత్ర అట్లా ఉండదు యాత్ర నాలో ఆయన ఆ విధంగా యాత్రికుడై బయలుదేరని ఆయన అంటుంటే మన యేసు ప్రభు వారు ఒక యాత్ర చక్కగా ఒక వాహనం వచ్చింది. ఏమిటి ఆ వాహనం పేరు? గాడి. తర్వాత చెప్తారు. దాని మీద ఏ తీరులో వస్తున్నాడో జకర్యా 9:9. జకర్యా 9:9 త్వరగా చూడండి. పై వారితో సహా మైకులో పడవాలి. ఎవరైనా సరే మైకు తీసుకోకుండా పోతే మనం చదవద్దు అసలు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూస్తారండి, ఆయన గాడిదను గాడిద పిల్లను నేను తర్వాత చెప్తాను. గాడిదలోనే రావచ్చుగా ఏమండి? అట్లాదో రైతులతో సాయంత్రం గాడి మీద వచ్చే వాళ్ళ నమ్మకండి. ఇలాంటి నేను కొట్టివేస్తున్నా. గుడ్ ఫ్రైడే అయిన తర్వాత సిలువని యాక్షన్ చేస్తామంటారు. వీళ్ళు నిజంగా సిలువేసి తన్నాలి. నాకు తెలిసినంత వరకు నారాజైన దేవత దేవుడు సరిపోయింది సిలువ. నీకు నాకు సరిపోల్చదగిన దేవుడు వీడెవడండి? సిలువ వేసుకుంటేది వీడనే సిలువ మోసుకుంటా పోయేది. ఎంత భయంకరమండి! నీ జీవితమే మాట్లా, నీ బ్రతికే మార్చుకోట. వీడు సిలువను మోస్తాడంట, వీడి గాడిదలు ఎక్కుతాడంట. నమ్మకండి. ఆ వేకి వెళ్ళొద్దు అసలు. మీరు చూడటానికి కూడా వెళ్ళొద్దు చెప్తున్నాను. నువ్వు బ్రతుకు మార్చుకుంటే బాగుంటుంది. ఏమండి? 40 రోజులు మార్చుకున్నంత మాత్రాన, 40 రోజులకు మంచిగా జీవిస్తున్నంత మాత్రాన, 40 రోజులు శివులు గతించినంత మాత్రాన, 40 రోజుల్లో నువ్వు అంత బాగున్నానని చెప్పి అనుకున్నంత మాత్రాన 41వ రోజులే బాగు. ఏ రోజు బాగు చెప్పు? 41వ రోజే. మరి అలాంటప్పుడు నీకెందుకు ఇదెందుకు నీకు? కనుక దేవుని బిడ్డలారా, దేవుడు రాజ్యం యాక్సలతో లేదు, నటనలతో లేదు. కనుక జాగ్రత్తగా ఆలోచనతో దేవుడు రాజ్యం కొరకు జీవించడం నేర్చుకోండి. మర్చిపోవద్దు. ఆ ప్రభు ఎలా ఎక్కువ వస్తున్నాడంట వీళ్ళొకసారి చదువుదాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఇదే వాక్యం ఎలా నెరవేర్చబడిందో మత్తయి సువార్త 21:5. ఇదిగో మత్తయి సువార్త 21:5. మరొకసారి చెప్తున్నా తీయండి. మత్తయి సువార్త 21:5. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. అంతే. కనుక దేవుని బిడ్డలారా, జకర్యా గారు ముందుగా చెప్పిన వాక్యము ఇక్కడ కొత్త నిబంధనలు నెరవేర్చడం జరిగింది. వినండి దేవుని బిడ్డలారా, మన దేవుడు సాత్వికుడు, రెండవది దీనుడు, రక్షణ కలిగేది. దేవుని బిడ్డలారా, కనుక నీవు దీనురాలుగా జీవించడం నేర్చుకో. నీ సాత్వికులను గొప్ప చేసిన అంటాడు దావీదు భక్తుడు. దేవుని బిడ్డలారా, సాత్వికము, ఓర్పు, ఆశ నిగ్రహము, మరి దీర్ఘశాంతము ఇవన్నీ సేమ్, ఒకే పాపం. ఇవన్నీ కూడా ఒకే పాపం. కనుక దేవుని బిడ్డలారా, గ్రహించుకోవటం చాలా అవసరమని గ్రహించాలి. ఇలాంటి దేవాది దేవుడు నీ కొరకు, నా కొరకు, నీకు నాకు రక్షణ ఇవ్వటానికి, రక్షణ కలిగిన దేవుడు ఆ యొక్క గాడిదను లేదా భారవాహక పశువుని ఎక్కి పిల్లలతో సహా బయలుదేరినట్లే కాబట్టి మనం వాక్యం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు విశేషకరంగా ఒకటి
గాడిదను మెన్షన్ చేస్తాంటే మనం గాడిదను గురించి ఎక్కువ ఏమనుకుంటున్నామంటే అది ఇలా ఉంటుంది అలా ఉంటుంది, అందుకే దేవుడు జంతువుల్లో దాన్ని కోరుకున్నాడని. పనికిమాలిన జంతువు నువ్వు నేనే, ఆ గాడిదే. ఎవరు చెప్పండి, చెప్పండి అమ్మా, పైగా చెప్పండి. ఆ పనికిమాలిన జంతువు ఎవరంట? నువ్వు నేను. ఆ గాడిద ఎవరో కాదు, ఎవరు నువ్వు నేను. ఎవరు మట్టుకు వాళ్ళు అది ఏ తీరుగా ఉందో ప్రభు దగ్గర రాకమునుపు, ప్రభు వాక్యం తెలిగినప్పుడు, దేవుని ఆత్మ లేనప్పుడు, దేవుని కృప లేనప్పుడు, దేవుని చట్టం తెలియనప్పుడు, ప్రార్థనము లేనప్పుడు, రక్షణ అనుభవం లేనప్పుడు, బాప్తిస్తం తీసుకున్నప్పుడు, మారుమనసు అనుభవం లేనప్పుడు మనం ఆ యొక్క గాడి యొక్క జీవితం అని తగిలించుకున్నాము. ఎప్పుడైతే ఈ తిరిగి వచ్చామో అదంతా కూడా తగిలించుకుంటే పారవేశాము యోర్దానులో. దేవుడి స్తోత్రం. దాని గురించి ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. అయితే మందిరంలోకి అడుగు పెట్టడానికి కారణం ఏమిటి? ఇది మనం ఈరోజు గ్రహించవలసిన విషయం. దేవుని బిడ్డలారా, ఆ యొక్క మందిరంలో ప్రవేశించడానికి కారణం ఏమిటి? దీనికి ముందు ఇర్మియా గారు ఆ మంత్రి యొక్క పరిస్థితి ఎలా ఉందో క్రీస్తు పూర్వంలోనే ఒక మాట చెప్పి ఉన్నారు. ఇర్మియా గారు మాట్లాడి ఉన్నారు. దాన్ని చదివి కొత్త నిబంధనలోనికి వచ్చాక మంత్రి యొక్క తీరు, ప్రభువు ఈ లోకంలోకి ఇంకా రాకమునుపు ఇర్మియా గారు చూసినంత వరకు ఆ మంత్రం యొక్క తీరుతెన్ను విధానము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆయన చక్కగా చెప్పి ఉన్నారు. ఆ దేవుడితో ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం కూడా 7వ అధ్యాయం 7వ అధ్యాయము ఇర్మియా. కొంచెం చూడండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము. దేవుడి బిడ్డలారా, 4వ వచనం దాకా నుండి కొంచెం చదవండి. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకొడి. అంతే. ఏమండి ఆలోచించండి. దేవుడు పాత నిబంధన కాలంలో మోషే గారు ఈ సమాజం అంతా కూడుకోవాలి ఒక ఆలోచనతో ప్రత్యక్ష గుడారానికి పిలిపించారు. ఆ కమేపి దేవుని ఆత్మ ఒక ప్రత్యేకమైన స్థలాన్ని చూపించి అది దావీదు కొన్నాడు. అక్కడ చక్కగా మందిరం కట్టడం జరిగింది. మందిరము ఏ పర్వతం మీద కట్టబడిందో నాకు చెప్పాలి. సరిగా చెప్పండి. ఈ మందిరము ఎక్కడ ఏ పర్వతం మీద కట్టబడింది? ఇద్దరు మాట్లాడండి. అంటే ఇద్దరు మాట్లాడుకుని చర్చించుకుని చెప్తున్నారా? ఎవరు చెప్పింది ముందు? శాంతికి వందలు చెప్పండి అందరూ. మోరియా పర్వతం. మోరియా పర్వతం ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైన స్థలముగా భావించబడింది. దేవుడు అబ్రహాము కుమారుడు అయిన ఇస్సాకును ఎక్కడండి? అది ఇస్సాకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. కనుక పవిత్రుడు, నిష్కలంకుడు, పాపులు వచ్చాక ప్రత్యేకంగా ఉన్న మన దేవాది దేవుడు, యాజకుల్లో కల ప్రధాన యాజకుడైన దేవాది దేవుడు ఉండవలసిన స్థలము ఒక ప్రత్యేకత ఉంటుంది. చెప్పండి, అందరూ చెప్పండి. ఉంటుందా లేదా? ఉంటుంది. అందుకని దేవుడు ఆ యొక్క మోర్య పర్వతాన్ని ఎంపిక చేసుకున్నాడు. అక్కడ దావీదు కొన్నాడు. దావీదును దేవుడు ఒప్పుకోలేదు కనుక సొలొమోను కట్టబడింది. అయితే ఆ మందిరము పాత నిబంధన కాలం మందిరంగా లేదు,
సొలొమోను కాలం వరకు పర్వాలేదు. అక్కడ నుండి రాజులు, ఇజ్రాయేల్ రాజులు పరిపాలన తర్వాత అదంతా కూడాను చాలా భయంకరంగా అయిపోయింది. ఏమండి, ఆ మందిరంలో బలి అర్పించడం, ఆ మందిరంలో ధూపం వేయటం, ఆ మందిరంలోనే దేవుడికి ఆయా విరోధమైంది, నిశ్చితమైనది జరిగినది. అందుకని నాదని చాటబడిన ఈ మందిరము అమ్మా ఎలా ఉందంట 11 వచ్చింది. 8:7-11. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? అది ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. కలాపు నాదని చాటబడిన ఈ మందిరము ఏమైందంట? మీ దృష్టికి దొంగల గుహ. దొంగల గుహ ఎలా ఉంటుంది ఏమండి? దొంగల గుహ. దొంగ తీసుకొచ్చే వస్తువులన్నీ కూడా చాలా విలువైనవి చేస్తాడు. దీంతో బీరువా ఆశించిన వాళ్ళు ఏమండి, మీ ఇంట్లో ఉన్న బంగారమును ఆఫ్టర్ పనికి వాళ్ళు తీసేసిన టేబుల్ను ఏమండి, వాడి ఉన్న ఫ్రిడ్జ్ను ఏమండి, అంత పాతబడి తుప్పబట్టిపోయినటువంటి ఏదో ఇనప సామాను ఉంటుంది కోరుకోడు వాడు. ఎవడు? దొంగ. వాడు శ్రేష్టమని కోరుకుంటాడు. కనుక నాదని చాటబడిన ఈ మంత్రము దొంగల గుహ వాడు తీసుకొచ్చి అదంతా కూడా నింపేసినట్టుగా గుహ ఎలా ఉంటుందో, లోకంలో ఉన్నటువంటి పనికి వాళ్ళని మొత్తం కూడా చెత్త చదాలముతో అన్ని కూడా నిశ్చితమైనవి దేవుడి మెచ్చం అన్ని కూడాను మందిరంలో ఉన్నాయి. దేవుడి స్తోత్రములో హల్లెలూయా. అందుకని దేవుడు చూసి ఆయాసపడుతూ అన్నాడు, నాదని చాటబడిన ఈ మంత్రము ఎలా విలువైంది ఆలోచించుకో, నేను దీని గురించి న్యాయం చేకూరుస్తా అన్నాడు అన్నమాట. అంతే. ఇప్పుడు ఆ మంత్రంలో ప్రవేశించడానికి ఇదంతా కూడా క్లీన్ చేసి సరి చేసి అన్ని విషయంలో అసలు మంత్రం అంటే ఏంటో అసలు నిక్కచ్చైంది శ్రేష్టమైనది ఎలా ఉండాలో అలా నిరూపించాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు అసలు ఆత్మస్థితి పోతాం. ఈ మందిరమే నీ హృదయం. ఈ మందిరమే అమ్మా ఏంటంట? నేను చిన్న పిల్లప్పటి నుంచి ఒక పాట వినేదాన్ని, భాష కూడా వాడేవాడు. హృదయమే నీ ఆలయం క్రీస్తు పాట. అమ్మ వదిలితే కనుక నా తల్లే. కానీ అమ్మ వచ్చేది చిన్న అవును వివరించగని పావన నామం హృదయమే నీ ఆలయం క్రీస్తు. చూసారా, దేవుని హృదయము ఒక ఆయన దృష్టికి ఆలయము. ఈ ఆలయము లాగా లేదు. ఈ ఆలయము లోకంలో ఉన్న ఆలయము ఎలా ఉందో భ్రష్టత్వముతో భయంకరమైన మురికితో ఎంత భయంకరమైన ఆ నిశ్చితమైనవన్నీ తీసుకొచ్చి ఏ విధంగా ఉన్నదో ఆ విధమైనటువంటి ఇప్పుడు చెడిపోయినా పాడైనా అమ్మ ఈ మనిషి యొక్క జీవితం అనేటువంటిది అమ్మ ఆ హృదయం. కనుక అందుకని బాగు చేయటానికి ప్లీజ్ ద టెంపుల్. ఇప్పుడు ఆ యొక్క దేవాలయాన్ని శుభ్రపరచడానికి యేసు ప్రభువారి పని కట్టుకొని దీనుడుగా రిక్తుడుగా ఏమీ లేనివాడై ఆ యొక్క ఆకాశము మహాకాశములు కూడాను విడిచిపెట్టి తన ప్రేమించిన ఏకైక కుమారుని లోపల పంపడానికి తండ్రి వెనకంజ వేయలేదు. దేవునికి స్తోత్రము. ఆ విధంగా పంపించాడు నశించిపోతున్న నీ జీవితం కోసం, భ్రష్టత్వంతో దిగజారిపోతున్న నీ జీవితం, నా జీవితం ఆయన సరి చేయటానికి, బాగు చేయటానికి, శుభ్రపరచడానికి ఈ లోకంలోకి వచ్చింది నిజమైన మట్టలా గట్టిగా గట్టి చెప్పండి. ఇంకా చెప్పలా అది ఇది అసలు విషయం. రాత్రి ప్రార్థన చేసుకున్నాను. ప్రభా మట్లాది వారం అంటే మట్లాది వారం అయ్యా, కానీ నాకు తెలిసినంత వరకు కాదు, కానీ మీకు తెలిసినంత వరకు నాకు ఆత్మీయ మర్మము నాకు తెలియచేయండి. అయితేనే నిలబడతా.
లేకపోతే నేను కష్టం అయ్యా, నా వల్ల కాదు కదా అని రాత్రి ఎక్కువ టైం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆలోచన చేసేయండి. నశించిపోతున్న ఆ మనిషి యొక్క స్థితి, హృదయ ఆలోచనలో తప్పిపోయాడు. భ్రష్టుడై భ్రష్టత్వముతో సత్యాన్ని వీధిలో పడేసి లంచగొండితనము, పాపము, అమ్మ మోసము, అన్యాయము, అమ్మ అన్నిటిని కలపోసి ఉన్నటువంటి గుడి ఉన్నటువంటి ఉదయ స్థితిని ఈ రోజు ఈ ఉదయాన్ని దేవుడు తెలుసుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం. అది నీవే. ఎవరు నువ్వు? నీవే యుద్ధం ప్రకటించడానికి ఈరోజు ఏం చేశాడు దేవుడు? ఈరోజు యుద్ధం ప్రకటించాడు. ఏయ్ లంచగొండితనమా, ఏయ్ అన్యాయమా, ఏయ్ మోసమా, ఏయ్ పాపిష్టి పనులు చేసిన ప్రేమా, నేనున్నా, వస్తున్నాడు యేసు రాజు వస్తున్నాడు అంటే ఆయన ఇలాగా వస్తున్నాడు. వచ్చేటప్పుడు దేని మీద వచ్చాడంట? గాడిద, తీసివేసిన గాడిద, పనికి మాలిన గాడిద. అమ్మ, జంతువులు చాలా ఉన్నాయి. గుర్రం నడిచిందంటే అది వెనక్కి మనదు. దానికి యుద్ధం అంటే ఎంత ఇష్టమో, యుద్ధోద్వం అంటే ఎంత ఇష్టమో. ఏమన్నా సరిగ్గా అమ్మా, అంత దూరం బోరధ్వని వింటే ఇది మామూలుగా ఉండదంట, వరకలు ఎత్తుద్దంట. అవన్నీ పరాక్రమానికి నేను అన్నానని పోషణ చూపుద్దంట గుర్రం. నాకు సాధ్యం తట్టదంట గుర్రం. అలాంటి గుర్రాన్ని దేవుడు కోరుకోవాలి. ఎందుకంటే ఎంత ఉన్నా అది గర్వం కలిగింది, అహంకారం కలిగిందంట. అందుకని దాన్ని వదిలిపడేశాడు. సింహాన్ని కూర్చొని కూడా దేవుడు కోరుకోలేదు, ఇతర వాటిని కోరుకోలేదు. దీన్ని ఎందుకు కోరుకోవాలి? ఆ గాడి నేను నీవే. ఈ గాడి యొక్క లక్షణమే వేరు. యేసు ప్రభువారు రాకమునుపు, యేసు ప్రభువారు కొడుకోక ముందు, యేసు ప్రభువారు దాన్ని ఎక్కక మునుపు అమ్మ దాని జీవితమే దొంగ, దాని జీవితమే భయంకరం. నీవు నేను ప్రభువుకు రాకమునుపు నా మనసు యొక్క సొంత ఇష్టాలు నెరవేర్చుకున్నాను. మన సొంత మార్గాల్లో కూడా పోయాం. ఎవరైనా ప్రశ్నిస్తే నా ఇష్టం, నువ్వెవరో చెప్పడానికి అన్నటువంటి వారమే. కానీ ఈ రోజున అనేది స్వస్తి చెప్పించాడు దేవుడు. అందుకే అపోస్తలుడు పౌలు గారు అంటాడు, అమ్మ ఏమంటాడంటే, దేవుని బిడ్డలారా, అన్నీ చేతులు నాకు స్వతంత్రం ఉన్నది కానీ అన్నీ చేయదగినవి కావు. గతకాలం అన్ని నీకు స్వతంత్రం కలిగినవే, గతకాలం అన్ని నీ ఇష్టమే నెరవేర్చుకున్నావు. గాడి కూడా అదే, ఆ గాడి నేను నువ్వే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీని యొక్క మొదటి లక్షణం, ఇది అలవాటు పడిన అరణ్యములకు అలవాటు పడిన అడవి గాడి. దానికి పేరు ఏమిటి? దేనికి అలవాటు పడింది? ఆ మాట చెప్పకుండా అడవి గాడి అంటారండి. అంటే ఇది సగం వదిలేమనే నేను చెప్పింది. గట్టిగా చెప్పండి, మొత్తం చెప్పండి. ఆ వాక్యం మొత్తం అరణ్యములకు అలవాటు పడిన ఏమండి? నీరు నెడా త్రాసులో పోతే అడవిగాడి పేరు వచ్చిందా? అలాగ రాలేదు. లోకమనే అరణ్యములో తిరుగులాడుతూ ఉన్నది. దేనికోసం? అది కిందే చూసుకుంటా పోయిద్ది. తల ఎత్తదు, జోసపుని చూడదు, అమ్మాయిని మునిదాన్ని చూడదు, స్వప్నాన్ని చూడదు, కింద కూర్చున్న వాడు చూడదు. అది ఎత్తి కుర్చీలో ఎవరున్నారని కూడా చూడటం. దాని పని అంతా కిందే. అబ్బాయి ఎంత దీనిరాలు, అయ్యా ఎంత దీనిరాలు, ఎంత సాత్వికురాలు అని అనుకున్నానికి ఇది అరణ్యముడికి అలవాటు పడింది. దేనికి? పాపమున కొలవాటు పడిన అడవి గాడిద, కామాతృతని గాలి పీల్చుకునే అడవి గాడిద, గాలి పీల్చుకుని తృప్తి చెందుతుంది. చెప్పాలి, సిగ్గు లేకుండా చెబుతున్నా, మీరు కూడా సిగ్గు లేకుండా వినాలి. అంతే. ఏమండి?
వినాలి బాగా. ఏమండి, పాపమునకు అలవాటు పడిన అడవి గాడిద కామాతుత కలిగి ఆ గాలి పీల్చుకునేటువంటి అడవి గాడిద. అవునండి, ఆ గాలి పీల్చుకోవడానికి మాత్రమే మేతాడిస్తుంది అనుకుంటా. ఇలాగా భయంకరమైనటువంటి స్థితికి సాదృశ్యంగా పాపిని దేవుడు ఆ గాడితో పోల్చాడు. దేవుని స్తోత్రం. ఇంకా పాపి యొక్క జీవితం రక్షణ నడిపించడానికి రక్షకుడుగా బయలుదేరాడు. అది ఆయన పుట్టినప్పుడు అన్నారు, రక్షకుడయించినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు రాలే గొల్లా రక్షకుండు దయించినాడు రారే గొల్లా గోయలారా సాక్షణమున పోయిన నిరీక్షణ ఫలమందునము రక్షకుండు దయించినాడట. ఆ రక్షకుడే ఈ రోజు ఈ తిరిగా బయలుదేరాడు. నీ కోసము లేదా నా కోసమే. దేవుని స్తోత్రం. అందుకని ఏ మనుషుల్ని ఆ గాడిదతో పోల్చాడు దేవుడు. అందుకని గాడిదను ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, ఈ గాడిద ఇప్పుడు మారిపోవాలి. ఈ గాడిద జీవితం మారిపోవాలి. దాని హృదయాలోచన మారిపోవాలి. దాని కామప్రశాస్త్రం మారిపోవాలి. దాని పాపేష్టలు మారిపోవాలి. పాపిష్ట పనులు మారిపోవాలి. దాని వ్యక్తిగత స్థితి అంతయు కూడాను మోసము, అన్యాయము, ఇంకా దగ, వంచన, ఇంకా దానిలో దాగి ఉన్న ప్రతిదీ కూడాను బయటకు రావాలి. దేవుని స్తోత్రం. కలిగి శుద్ధీకరించడానికి యేసు ప్రభువారు అమ్మ ఇంకొక 4-5 దినముల్లో సులువు మరణానికి వెళ్లే ముందు ఇప్పుడే దీన్ని సరి చేయటానికి ఆ మందిరంలోకి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఇదే నిజమైన మాట్లాడేవారు. చెప్పండి అందరూ ప్రైజ్లాడు చెప్పండి. కనుక ఆలోచించండి, నీ జీవితంలో నిజమైన మాట్లాడేవారం నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, నీ పరిస్థితులను మార్చుకోగలిగితే, అమ్మండి అడవి గాడిలాగా ఉన్న స్వభావము తీసి వేసుకుంటే అడవి గాడి లాంటి వాడు ఒకడు ఉన్నాడు బైబిల్లో. నేను చెప్పండి. అడవి గాడి లాంటి వాడినేమో దేవుడు ఒకడు పోయాడు. చెప్పండి. వాడు సరిపోయింది. నీకెందుకు? దేవుడు వచ్చింది వాటి కోసమే వెళ్తే కావచ్చు ఒక వంతు మాత్రమే, కానీ 100 రూపాయలు వచ్చింది నీ కోసమే. చెప్పండి హల్లెలూయా. చూసారా, వాళ్ళు తగ్గిపోయిందండి. కానీ నిన్ను ఎలా చేయలే. నేను వాగ్దాన సంతతిలో నుండి బయటకు తీసుకొచ్చాను. నేను హక్కున చేర్చుకుని నీ మీద ఉన్నంత పాపంతా కడిగి వేసి తుడిసివేసి తల్లితో అంటే నీకు అన్ని విషయంలో ఒక రూపు తీసుకొచ్చి, ఒక సౌందర్యం తీసుకొచ్చి, నీకు చక్కని వస్తువు ధరింపచేసి, సమాధానమైన అదే సిద్ధమైన జ్యోతి ఇచ్చేసి, ఈ రోజు రండి నీవు ఎవరివి? నా దానవు. ఈ రోజు నువ్వెవరివి? నా వాడివి. దేవుని స్తోత్రం. అలా చేయటానికి ఈ రోజు నా గాడిద కావాల్సి వచ్చింది. అందుకే గాడిద కావాల్సి వచ్చింది. ఆ గాడిద గతంలో ఉన్న నువ్వు, ఆ గాడిద నువ్వే అయితే ఇప్పుడే దేవుని సందులో దేవుని ప్రలాపించు, ఏడువో సత్యేసుకో. దేవుడు కోరుకున్నాడు. ఎన్ని జంతువులు లేవు ఏమండి? చాలా ఉన్నాయి. శ్రేష్టకరమైన జంతువులు ఉన్నాయి. దేన్ని చూసుకోవాలా? నక్కను కోరుకుందామా? అది బహు జిత్తులు మారి దానికి ఉన్న జిత్తులు ఇప్పుడు మనుషుల్లో మాత్రమే. ఆయన జిత్తులు తీసేయటానికి కూడా దేవుడు వచ్చాడు, కానీ నక్కను కోరుకోవాలి. ఏమండి? ఆలోచించండి ప్రియుల. కనుక దేవుని వాక్యము ఈ రోజు చదివిస్తూ ఉన్నది. ఒక ప్రత్యేకత ఉన్నది. అట్లాంటి వారు నీ జీవితం ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి జయ జీవితంగా మారాలని దేవుడు కోరుకున్నాడు. ఇప్పటి నుండి నీవు జయ గీతం పాడాలని దేవుడు కోరుకున్నాడు. ఇప్పటి నుండి నీ జీవితం అంతా జయప్రదంగా ముందుకు సాగాలని దేవుడు నిశ్చయించాడు. దేవుని బిడ్డలారా, ఇప్పటి నుండి ఈ క్షణం నుండి నీ జీవితం అంతా దేవుడికి చిత్తములో అన్ని విషయంలో ఉన్న
ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలని దేవుడు కోరుకునే ఈరోజు మట్ల ద్వారంగా గాడిని ఎక్కువ వస్తున్నాడు. గాడినివే నిన్ను కోరుకున్నాడు ఈరోజు. ఏం కోరుకున్నాడు చెప్పండి అమ్మా, ఎంత కోరుకున్నాడు? పాపి గడ్డి వదిలి ఒంటలో దిగజారిపోయి పాపిష్టి పనులు చేస్తూ నీ జీవితం అంతా అన్ని విషయంలో అన్యాక్రాంతముగా మోసకరంగా జీవిస్తూ అనేక విధంలో ఎగిసిపోతున్నాను నీ జీవితాన్ని దేవుడు చక్కగా చేయటానికి ఈరోజు వచ్చేసాడు. అమ్మా బాల వాహక పశువు మీదను దాని పిల్లను తీసుకుని వచ్చాడు. ఎలా వచ్చాడు? రక్షకుడు అమ్మ, ధీరుడు, ఇంకా సాత్వికుడు, రక్షకుడే వస్తున్నాడు. వచ్చాడు. దేవుడు బిడ్డలారా ఆలోచించండి. అలాంటి దేవుడు ఈ రోజు మీరు పక్షంగా వచ్చాడు. సరే, అది ఎత్తి వచ్చాడు. గాడిద అది అంటే నీవే ఆ గాడిద. దేవుడు దాని మీద వస్తేనే సరిపోదా? ఏమండి, బాప్తిసం తీసుకుంటే పండగ చేసుకో, నేను కాదన్నా. చాలా మంది విశ్వాసులు సంవత్సరానికి ఒక్కసారి పుట్టినరోజులు కాదు, నువ్వు శారీరకంగా తల్లి గర్భిణి వచ్చిన పుట్టినరోజు కంటే ఆత్మీయంగా పుట్టిన ఈ యొక్క స్పిరిచువల్ బర్త్డే చేసుకునే వాళ్ళు గోల్డ్ మంది ఉంటారు. అవునండి, చాలా మంది ఉన్నారు. ప్రార్థనలు పెట్టుకొని చక్కగా ఉల్లాసంగా చాలా చక్కగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే నిన్ను చేసుకోమని కాదు రండి. కనుక అది అంతవరకే చదివించుకోవద్దు. కానీ పైకి భక్తి అనేది దేవుడు ఇష్టపడలేదు. ఆంతరంగం మారాలి. ఇప్పుడు ఆంతరంగం అని పెట్టారు. ఆ యొక్క గుడి ఉందే, దేవాలయం ఉందే అమ్మా, ఉన్నదే ఆ టెంపుల్ ఉన్నదే, అది చాలా బాగోలా. పైకి ఇంత బాగున్నా, పైకి రక్షణ ధరించుకున్నావు, పైకి బాగున్నావు, పైకి వందనాలు చెప్తున్నావు. నేను ఒక ఆయన ఎవరు నాకు పెట్టారు స్టేటస్. ఒక దైవ సేవకుడు చెప్పాడు, ఇప్పుడున్న విశ్వాసులంతా డబుల్ పోస్టర్ డబుల్ పోస్టర్, అదే దాన్ని నచ్చలేదు ఏమంటారంటే కాదు, సినిమా హీరోలు ఎదురుగా చేస్తారు, దాన్ని ఏమంటారు? ద్విపాత్రాభినయమా? అలా చేస్తున్నారంట. ద్విపాత్రాభినయం చేస్తున్నారంట ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసం. మనసులోనే ఎంత ఉంటుందంట. కుళ్ళు, కుట్ర, అసూయలు, దేవేశములు, రకరకాలుగా అన్ని పెట్టుకుని ద్విపాత్రాభినయం. వీళ్ళంత పరిశుద్ధులు లేరు, వీళ్ళంత నమ్మకస్తులు లేరు, వీళ్ళంత యథార్థవంతులు లేరు, వీళ్ళున్నంత అసలు లేదని అన్నట్టు అంటున్నారంట. నిన్నే విన్నాను నేను. పేరు చెప్పండి, ఏమైనా నాకు పంపింది, మనకు తెలిసిన మరి పేరు చెప్పండి. రోజు మంచి స్టాటస్ చూసి నాకు రోజు అడిగా, పెడతాను ఎక్కడ చూసుకుని నీకు అన్నా. ఫోన్ చేసి అన్నాను, ఏందమ్మా అసలు ఏది పెడుతున్నావు అన్నాను. అక్కడ నేను బాగా చూసి పెట్టమంటాను అక్క అన్నాను. భక్తులు రెఫరెన్స్లు కొట్టితే ఈ భక్తులు కాదు, అసలు ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి సేవ చేసే అనుభవజ్ఞులు ఉన్నారే, వాళ్ళకి కూడా కొటేషన్స్ పెట్టుతా ఉంటుంది. ఒక రోజు అడిగా ఉండబట్టుకోలేక, ఎక్కడ ఏదైతే పెడుతున్నావమ్మా అన్న. పేరు చెప్పను అక్క, చూసి మరీ పెడతాను అక్క నాకు. ఆ పెట్టి నీకెందుకు నేను చూస్తా ఉంటాను. మరేం చెప్పేది అదే అన్నాను, నీకెందుకు బెట ఉందో నేను చూస్తామంటాను అన్న. అలాగే అమ్మాయి పెట్టాను. ఆ దైవజనుడి పేరు కూడా నాకు పరిచయం వేయలే కానీ చెప్పను. ఇప్పుడున్నట్టు విశ్వాసులంతా ఏం చేస్తారంటే ద్విపాత్రాభినయం. చెప్పండి అమ్మా, అందరు చెప్పండి కాబట్టి ద్విపాత్రాభినయం చేస్తున్నారంట. అట్లా చేయకండి. అందుకని ఈ గాడి ద్విపాత్రాభినయం చేస్తున్నామో ఒక పాత్రాభినయంలోకి రావాలని దేవుడు అమ్మ మోనయాక్షన్ ఒక దానిలోకి రావాలంట. అందుకని చెప్పి దేవుడు ఒకదాన్ని కొట్టివేసి ఒకదానిలోనే ఉండాలని కోరుకుని ఈ గాడి మీద దానివే కాకుండా దేవాలయంలోకి రావడం జరిగింది. దేవాలయమే హృదయమే. ఏమండి? నీ హృదయం హృదయమే నీ ఆలయం అని పాడాడు బాలసుబ్రహ్మణ్యం. పాప తీసుకుపోయాడు. ఏమండి? ఇప్పుడు పాట నేను పిల్లల దగ్గర నుంచి వింటాను పాట. ఇప్పుడు పాట కాదు, ఇది 40-50 సంవత్సరాల క్రితంలో. బ్రతకాలని మంచిని మనసున పెంచాలని సిలువలో నీవే మరణించి
ఆలయం క్రీస్తు. చూశారండి, అసలు ఉండాల్సినటువంటి ఈ ఆలయం ఆలయంగా లేదండి. నాదని చాటబడిన ఈ ఆలయము, ఈ దేవాలయము, ఈ గుడి, ఈ చర్చి. రోజు గుడికి వెళ్ళబోతున్నానండి. కొత్త భిక్షగాడు బొద్దురగలట్టు పాపం 4 నెలలకు 5 నెలలకు 6 నెలలకు ఒకసారి బయలుదేరుతుంది అనుకుంటా. ఈమె ఇక తెల్లవారిందో లేదో కూడా తెలియదు అసలు. ఆ భిక్షగాడు కూడా అంతేనంట, జంతువు గింజు మొత్తం వేసుకుంటాడంట, తెల్లవారిందో తెలియదంట, కోడి గుయ్యకు ముందే వస్తాడంట. అలాగే ఉంటాయి, అలాగే ఉంది ఇక్కడ కూడా. బిడ్డలారా ఆలోచించు, ఉదయం వస్తుంది బాగుండాలి, దేవుడు కోరుకుంటుంది, ఆయన జీవించాలి. అందుకే మొదటి కొరింథీ 3:16 దేవుడు ఏమన్నాడు చదువుదాం. చూడాలి, త్వరగా చూడాలి. మొదటి కొరింథీ 3:16. మీరు ఆ. దేవుని ఆలయమై ఉన్నారని, ఆ. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ఆ. మీరు ఎరుగరా? ఎరగదా అండి? ఎదుగుండాలి కూడా, కానీ ఎరగనట్టు అనిపిస్తున్నారు. మీరు ఎదుగురాని అని ప్రశ్నిస్తే మీరు సమాధానం వేస్తారు, మేము ఎరగమయ్యా పోలు గారు. ఏమన్నారు మీరు? చెప్పండి అమ్మ, నన్ను అండి. మీరేమన్నారు? అయ్యా పోలు కాదు, మేము ఎరగమయ్యా, ఎదుగుంటే ఈ బాధ ఎందుకయ్యా అని అంటున్నారు మీరు. మురళీలు అప్పటి కాలంలో అడిగే ఉంటారు, మాకు నిజంగా తెలియదు అయ్యా పోలు గారు. అయ్యగారు మాకు తెలిసి ఉండదు. తెలుసు, అందుకని ఆలయ దేవముగా దేవుని ఆలయమై ఉన్నదని మీకు తెలియదా? మీరే ఆలయం. అయితే ఆలయం బాగోలా, ఆలయం బాగోలేదు. ఆలయం ఎట్లా ఉందో చూద్దాం. ఎవడైనను యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 12. అటు తరువాత చదివిన పర్లా. యూదుల పస్కా పండుగ సమీపింపగా ఆ. యేసు ఆ. యెరూషలేమునకు వెళ్లి ఆ. దేవాలయములో ఆ. ఎడ్లను, గొర్రెలను, పావురములను, అమ్మవారును, రోగులు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఆ. ఎడ్లన్నింటినీ ఆ. దేవాలయంలో నుండి తోలివేసి ఆ. రోగులు మార్చువారి రోగులు ఆ. చల్లివేసి ఆ. వారి బల్లలు పడద్రోసి ఆ. పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు ఆ. వ్యాపార పుట్టిల్లుగా చేయకూడని ఆ. చెప్పాను. ఆ. ఆయన శిష్యులు తర్వాత ఏం చేశారంట? అమ్మ, నా ఇంటిని ఏం చేశారు ఇప్పుడు? దేవుడు చూశారు. ఈ హృదయము దేవుడికి ఆయస్కరంగా ఉంది. ప్రార్థన అంటున్నావు, వాక్యం అంటున్నావు, దేవుడు ఉన్నాను అంటున్నావు, దేవుని వాక్యం బాగా తెలుసు అంటున్నావు. అసలు దేవునికి లక్షలు ఇచ్చేస్తానండి. ఏమనుకుంటున్నారండి? ఈ రోజు మా పాస్టమ్మ గారు, మా పాస్టయ్య గారు బాధపడుతుంటే, ఇబ్బందులు పడుతుంటే, ఆర్థికంగా దిగులు పడుతుంటే నా దగ్గర బంగారం ఇచ్చానండి. ఈ బంగారం కంటే విలువైనది దేవుడు. బిడ్డలారా ఆలోచించండి. చివరినాడు దేవుడు అంటున్నాడు, నా ఇంటిని ఏం చేస్తారు ఈరోజు? నేను ఉండవలసిన హృదయంలో, నేను జీవించవలసిన ఈ ఉదయము, పరిశుద్ధాత్మక నిలయమైన ఈ ఆలయము ఎలా ఉందంట? వ్యాపారపు ఇల్లు. దీన్ని ఒక మాట మరొకటి ఏమన్నారు? దొంగల గృహ కాదు, ఎవరో గృహ అంటున్నారు. గుహ డెన్ అంటారు ఇంగ్లీష్ లో. డిఎన్ డెన్, గుహ. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవునికి నీ హృదయం ఒక ఆలయము, పరిశుద్ధాత్ముడు ఉండవలసిన ఆలయము, దేవుని ఆత్మతో నిలువరుగా సంపూర్తిగా కొలత లేని ఆత్మతో నివసించేటది ఈ దేవాలయము. దేవుని బిడ్డలారా, చెవులు నలిగి విడాలాడి ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు నీ హృదయాన్ని కోరుకున్నాడు. నాకు లోకంలో ఎక్కడ శాంతి లేదమ్మా, మీ హృదయంలో నాకు శాంతి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా.
నక్కలకు పొరియాలుండే ఆకాశ పక్షులకు గూలుంటేను ఒక్కింత సగమైన లేకుండేను రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. పక్షులకు గూళ్ళు ఉన్నాయంట, నక్కలు బొరియలు చేసుకోవడానికి అవకాశం ఉన్నాయంట, కానీ మనుషుల కుమారుడు తలవాల్చడానికి స్థలం లేదు. యావత్ ప్రపంచం లేదా నీకు హృదయంలో కాలేదు. అది సత్యం. ఇప్పుడు నే ఉన్నతంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, చూస్తున్నాడు. పొంగిని చూసేసే వరకు అబ్బో ఇది మామూలు ఇల్లు కాలేదు. ఈ ఇల్లు దేవుడికి ఇష్టమైనటువంటి ఇల్లుగా లేదు, కోరుకున్న ఇల్లుగా లేదు. నివాసం ఉండి అమ్మ సంపూర్ణముగా పరిపూర్ణముగా విశ్రాంతి తీసుకోవాల్సిందంటే ఈ యొక్క ఇంటిలో. కానీ మోసంతో, అన్యాయంతో, వ్యాపారాలతో, లంచములతో అమ్మ రకములుగా ఉండిపోయింది ఈ ఇల్లు. పాపపడ్డాడు, కొడ జులిపించాడు. దేవుని పాపం 2-3 చోట్ల వచ్చింది. వినండి, డిఫరెన్స్ లేకుండా చెప్పేస్తాను. ఇది ఒక చోట దేవునికి కోపం వచ్చిందంట. ఏంటంటే దేవునికి కూడా కోపం వస్తా, నీ జీవితం బాగోపోతే కోపట. ఏమండి ఆలోచించండి. ఇప్పుడు అమ్మాయిలు కూడా రకరకాల కారణాలు మనసులో ఉంటాయి. సత్తంగా పైకి ఒక కారణం చెబుతున్నారు. ఏమండి పైకి ఒక కారణం చెబుతున్నారు, సత్య కారణం అసలు మెత్తడమైంది అవుతుంది. అది చెప్పడు అస్సలు దాని ఇది బయటికి ఇష్టంటండి. నూరంతా కలిసి ఇష్టంటండి కొట్టితే నమ్మకండి. ఎవరి బిడ్డలు ఆలోచించండి. చూడనాలి మా నిద్రమమ్మ దేవుడు కోరుకుని ఎందుకంటే నిన్నే కోరుకున్నాడు. ఈరోజు బాగుంది, నీ హృదయంలో బతాడులే అట్లా అని కనుక దేవుడి బిడ్డలు ఆలోచించండి. చివరినాలు నాదుని చాటబడినది మంట, నీవు నా సొత్తని ఆశించా. దేవుడు అంటున్నాడు, వినండి ఇక్కడ బాగా గుణంగా. నేను నిన్ను ఎందుకు కోరుకున్నానో తెలుసా, నేను ఎందుకు ఇష్టపడ్డానో తెలుసా. సర్వలోకంలో ఉన్న వారంతకంటే నీలో పెద్ద విశేషమే లేదు. సర్వలోకంలో ఉన్న వారికంటే నీకేమో ఘనత ప్రత్యేకంటేమి లేవు నీకు. నేనేమి ఇంతవరకు నిన్ను అందరూ ఎక్కించలా. అయినా సరే నిన్ను నేను ఎందుకు ప్రేమించానో తెలుసా. ఏమండి ఎందుకు మికటంగా ప్రేమించానో తెలుసా. నీ హృదయంలో నాకు ఖాళీ కావాలని, నేనుండాలని ఆశించా. ఎక్కడ నాకు నెమ్మది లేదు, ఎక్కడ నాకు సంతోషం లేదు. నీలోనే ఉందని నీ హృదయంలోకి రావాలని ఆశించా. కానీ తొంగిని చూడగా ఎట్లా ఉందంటే ఇది పాపిష్టి పనులతో రకరకముల స్థితి. వ్యాపారం అంటేనే మోసం అనేస్తాను పండుగ తెలిసిందే, అలాగా ఉండిపోయింది. అందుకని ఇప్పుడు పాపం వచ్చింది. ప్రేమించిన వాళ్ళని శిక్షిస్తారు, మర్చిపోవద్దు. ప్రేమిస్తేనే కోపిస్తారు. ప్రేమ లేకపోతే నీ దరిదాపులు రోగాలు కూడా. ఏమండి నేనే దొరుకుతానండి, ఇన్ని రోజులకి బాధపడుతున్నాను, ఎంత కాలం నుండి బాధపడుతున్నాను. తిరగల డాక్టర్ లేదండి. ఎన్ని రిపోర్ట్లు అన్ని బాగున్నాయండి, అంత బాగున్నాయి. ఏంటండి బాధ, ఏంటండి పరిస్థితి. అవును దేవుడికి తెలుసా, నిన్ను కోరుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు. ఎంత కోరుకున్నాడు తెలుసా. ఇంకేదైనా అడుగంటి ఉన్నదేమో హృదయంలో, ఎక్కడో ఏదో ఉన్నది, అది కూడా పోవాలని కోరుకుని పడాజురిపిస్తాడు. కోపపడి కొట్టుకుని మీ ఎంత జాలి పడుతున్నాయి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. అంతే. ఆ దేవాలయం ఎంత కోరుకున్నాడో
ఆ ఉదయమే నీ యొక్క దేవాలయం కాబట్టి నేను కోరుకున్న దేవుడు రావటానికి ఇష్టపడతాను. కానీ అలా లేదు, ఇప్పుడు క్లీన్ చేయడానికి వచ్చేసాను. అన్ని కూడాను అమ్మ అవన్నీ పారద్రోసేసాను, క్లీన్ చేసి శుభ్రపరిచాను. శుభ్రపరిచితే ఎవరు రావాలి దానిలోకి? చెప్పండి అమ్మా. కనుక ఎవరు రావాలి? మరి దేవుని రప్పించడానికి ఇష్టపడుతున్నావా? ఏమండి, దేవుడు సమృద్ధిగా నీలో జీవిస్తాను అంటున్నాడు. అబ్బా, నాకు ప్రపంచంలో ఎక్కడ సంతోషం లేదు, ఎక్కడ నెమ్మది లేదు, ఎక్కడ విశ్రాంతిస్తో తెలియలా. అబ్బా, నా కుమారుల్లో నా కుమార్తెలు సంతోషపడుతున్నారు. ప్రభు నందుబుద్ధులైన ముద్దులు ధన్యులు. అమ్మా, అక్కడ విశ్రాంతి పొందుతున్నారా? అక్కడ విశ్రాంతి కాదు, ఎక్కడ నువ్వు బ్రతికొండగా నీ హృదయంలోని విశ్రాంతి పొందుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు ఒకసారి నీలోని ఆనందం. త్వరగా అవును. ఈ రోజు నీ జీవితం మారిపోయింది. ఈ ఉదయం వింతగా మారిపోయింది, ఒక విశేషకరంగా వచ్చేసింది. ఎందుకో తెలుసా? ఆ దేవాలయాన్ని శుభ్రపరిచాడు, గోవులమ్మల అమ్మవారిని పరాధిస్తూ తులిపించేశాడు. అమ్మ, అక్కడ ఉన్న సమస్తాన్ని, అక్రమము, మోసం, అన్యాయాన్ని తుడిసివేశాడు. ఈ రోజు నీ కోసం దేవుడు ఇచ్చాడు. అదే మాట్లాడేవారు నీ జీవితంలో నిజమైన మాట్లాడేవారు. దేవుడు స్తోత్రములు గట్టిగా. కనుక దేవుని బిడ్డలారా, శిలువ మరణానికి ముందు దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం చేశాడు. నిన్ను మనిషిని మంచిగా నిలబెడతాను, ఒక మనిషిని మంచిగా నువ్వు జీవించాలని, ఒక మనిషిని మంచిగా ఉన్నత శిఖరాలు అధిరోధించాలని, ఒక మనిషి మనిషిగా దేవుని యొక్క చిత్తంలో తెలుసుకోవాలని, ఒక మనిషి మనిషిగా దేవుని యొక్క పొందాలని, ఒక మనిషి మనిషిగా దేవుని యొక్క అన్ని విషయంలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలని దేవుడు కోరుకొని ఈ రోజు మాట్లాడాలని నీ పక్షంగా వచ్చున్నారు. ఏం స్తోత్రం! గట్టిగా సంతోషంగా నావాడు బాగా చెప్పాలి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఉదయం శుభ్రపడింది, అనగా ఆ ఆలయాన్ని శుభ్రం చేశారు. అదే టెంపుల్ అంటే, అదే మాట్లాడేవారు అంటే, అదే సండే అంటే. దేవుడు పిల్లలు ఆలోచించండి. ఇక గాయత్రి విషయంకి వస్తే చెప్పానుగా ఇందాకే, ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేది ఆ గాయత్రి భూమి ఎవరు అంటే అమ్మా చెప్పండి, ఎవరు పట్టుకోవాలి? నేనే. ఎప్పుడు అమ్మా? ప్రభు రాకమందు, ప్రభు కోరుకోమందు, ప్రభు ఇష్టపడకమందు గాడిగా నన్ను. ఇప్పుడు నేను ఎవరిని? గాడి మోసేవాడు. గాడి మోసేవాడు యేసు ప్రభు మోసే కాదు. ఎంత తండ్రి రోజు బైబిల్ చేస్తూ పడుతూ వస్తున్నామంటే నిజంగా నువ్వు తండ్రి. ఎందుకో తెలుసా? ఏమండి, దేవుడిని మోస్తావు. ఎవరిని వస్తున్నావు నువ్వు? అమ్మా, నిజంగా అర్థం తెలుసా? నువ్వు బైబిల్ తీసుకొస్తున్నావంటే తిప్పుదని బైబిల్ తీసుకొస్తున్నావా? నిజం చెప్పండి అబ్బా. పైవారైనా కిందవారైనా బైబిల్ ఎందుకు తీసుకొస్తున్నావు? దేవుణ్ణి మోసుకొస్తున్నానని తీసుకొస్తున్నావా? ఆ ఫీలింగ్తో చెప్తున్నావా? తిట్టుద్ది, అలసుద్ది. మీ పల్నాడు భాష అలసుద్ది. మీ పల్నాడు వాళ్ళంతా మాట్లాడేది ఏ భాష? అలసుద్ది. ఇక నాయన ఢిల్లీకి ఇస్తలేదు అని అనలేదంటే మీ భాషే దరిద్ర భాష, భాష అరవదు. ఏమండి ఆలోచించండి. ఇప్పుడు ఇలానా కనుక ఆ యేసు ప్రభు యొక్క బైబిల్ మోస్తున్నావంటే అమ్మ, యేసు ప్రభు మోసిన గాడిలాగా నువ్వు బైబిల్ తీసుకుంటున్నావు. ఆ ఘనత ప్రభావములు
దేవతకి చెల్లుగాక. ఆమేన్. కనుక ఈ విధంగా ఇకపోతే మాటలు అనగా జై జీవితానికి సాధిస్తాం. ఏమండి ఎందుకు జై జీవితం? ఏమిటా జై జీవితం? జూన్ బిడ్డలు ఆలోచించండి. అమ్మ, క్రికెట్ మ్యాచ్ గెలిచిన వాడు భూమి మీద ఆగడు వాడు. ఏం ఆగుతున్నారా? ముందు వాళ్ళు ఆడి గెలిచిన వాళ్ళు ఆడి సంగతులు ఏమో కానీ టీవీల ముందుకు వచ్చిన వాళ్ళు ఆగరు. వీళ్ళు ఆగట్లా. ఏమండి, అక్కడ వాళ్ళు ఎట్లుండదో తెలియదు కానీ వీళ్ళకి వీధుల్లో కేకలు ఎత్తున్నారు. ఒకరోజు మధ్య వెళ్ళిపోయింది, అంతమంది వచ్చినాయి. కేకలు వేసుకుంటే పిల్లలు పోతున్నారు. ఏంటి పిల్లలు కేకలు వేస్తున్నారు ఏంటంటే ఉదయాన్నే చెప్పారు, క్రికెట్ వేస్తే మనవాడు మన దేశం వాళ్ళు గెలిచారంట, అందుకని కేకలు వేసుకుంటూ పోతున్నారు. అక్కడ గెలిస్తే ఇక్కడ కేకలు. చెప్పండి అమ్మ, అక్కడ గెలిస్తే ఇక్కడ కేకలు. కానీ అది వేరు, ఇది వేరు. ఈ జీవితం జయ జీవితంగా మార్చగలరు. ఈ రోజు పాపం మీద జయించే జయ జీవితం. యేసు ప్రభువారికి నీకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ కట్ల బంధకములు, అమ్మ మోసము, అన్యాయము ఏదైతే దేవునికి ఆయస్కరమైన నీ హృదయంలో ఉండిపోయిందో అదంతా కూడా తొలగిపోయి ప్రభు యేసుక్రీస్తు వారు నీలోకి వచ్చిన జీవితమే జయ జీవితం. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా. సంతోషం లేదు, సమయం లేదు, ఎప్పుడు ప్రాణ కూర్చున్న కానీ తిరగపోయినా మాత్రం ఏంటంటే ఒకసారి నేను తినకుండా నేను నిలబడుతున్నాను. ఏం చేస్తా? ఏ రోజు నా ముఖం చేస్తాగా కనిపించిందా? చెప్పండి, నన్ను చెప్పండి. నీకేమో లేక ఇది ఒక నేర్చుకున్నారు. సత్తుమ కాదు, ఏం నేర్చుకున్నారు? అమ్మ రజని నీకేమో అమ్మ. అవునా కాదా? అవును. మరి మీకేమైంది? మీదేనా? ఎంత బాగుంది. నాలాగే ఉంటాను మీరు. ఎప్పుడు కూడా సంతోష సమాధానములతో దేవుని యొక్క సంగతిలో ఆయన గురి చేత నిత్యసములనయ్యా అనుభవించు. నా చేతులు నిత్యసుఖంలో ఉన్నాయి కదా, అనుభవించడం అని దేవుడు పిలిచాడు. ఇదే మట్ల ద్వారా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కనుక జయ జీవితం, పాపం మీద జయం. అనేక బంధకులతో కట్టబడి ఆ గోడ బయటకు రాలేక అక్కడక్కడే తిరుగుతుంది. రొచ్చు గిచ్చు భయంకర స్మెల్ అంతా కూడా ఉన్నటువంటి జీవితాన్ని విడిపించబడింది. ఆ మానవుడు పాపైన మానవుడి జీవితం ఇక్కడ యోగ్యుడిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చిన జీవితమే మట్ల ఆదివారం. దేవుని స్తోత్రం. అంతే. ఎంత ధన్యవాదాలు, ఎంత ధన్యుడు. ఒకసారి ఆలోచించాయి. నిజమైన మట్ల ఆదివారం చేయి. నిజంగా ఈరోజు ఆ మట్టలు తెచ్చారు. ఎవరు ఒక కొద్ది మంది వెళ్ళండి. నేను ఫోన్లు చేసి చెప్పా మట్టలు తెచ్చుకోండి అని. దక్కలేదు అనుకుంటాను పాపం. ఏమండి, నేను వాస్తవానికి అయితే వాక్య రూపంలోనే చెప్పాను తెచ్చుకోమని. లోక సంబంధంగా మాత్రం నేను చెప్పలేదు. రక్షించబడిన జీవితం ఇప్పటి నుండి ఇచ్చే జీవితమే. అందుకే మట్ట తెచ్చుకుంటున్నా. దొరకలేదు అన్నాడు. సరే, మంచిది. కనుక ఒక విషయానికి సాధించి నీ జీవితం అంతా ఈ రోజు ఒక జయోత్సవం లాగా నువ్వు దేవాది దేవుని దగ్గర ఆయన చిరునంత వరకు ఈ విజయంతోనే వెళ్ళిపోవాలి. అందుకనే జయించబడిన వారందరూ కూడా సియోను పాటలు పాడుకుంటూ వెళ్తున్నారు. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను వెళ్ళుదా. పాడాలి. పాటలు సంతోషముగా పాడుతూ సియోను
కీర్తన పాడుకుంటూ యేసు ప్రభువాని గాడిని ఎక్కి వస్తుంటే అమ్మా కింద నడిపించాడా దావీదు కుమారునికి చెప్పండి అమ్మా. దేవుడు చెప్పాడు లాస్ట్ లో ముగింపులో కూర్చాను, నేను లోకంలో జయించాను కనుక మీరును అయితే చెప్పండి అందరూ, నేను కూడా లోకమును ఈ మాట చెప్పండి. సగం సంవత్సరం అర్థం నేర్చుకున్నానేంటి తప్ప నేనే పూర్తిగా చెప్పడమా, మీరు సగం చెప్తారా? ఎక్కడైనా ఉందండి ఏం లేదండి, ఘోరం ఎంత నేర్చుకున్నారు, ఇలాగ అలవాటు పడ్డారు. ఏమంటే నేనే అలవాటు చేసింది అందరూ చెప్పండి. దేవుడు ఏమన్నాడు? నేను కనుక చెప్పండి అమ్మ. కనుక దేవుడు బిడ్డలారా ఆలోచించండి. యేసు ప్రభావం నేను జయించుకున్నాను అన్న, లోకంలో జయించుకున్నాను. మనిషి యొక్క పని ఆలోచన నుండి, మనిషి యొక్క పాప జీవితం నుండి భయంకరానికి రెండవ మనము వారి మీద ప్రభుత్వం చేయకుండా తీసివేసి కొట్టివేసి విధురూపకమైనటువంటి ఆ యొక్క నాకు వాటికి మధ్య ఉన్నటువంటి ఆ రుణపత్రాన్ని సంచలేదానికి ఈ రోజు నేను జయించి ఉన్నాను. మీరు కూడాను చెప్పండి, మీరును అన్న చెప్పండి. దేవునికి నువ్వు జరిగే పాటి వేసింది. మళ్ళీ సంవత్సరం పట్ల ఆదివారం వచ్చిందాక నీ జీవితం బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అనేక బట్టి యోర్దాను ఫలంలాగా వస్తున్నది, ఏదో సముద్రం ఫలంలాగా వస్తున్నది, ఎగ్గు పట్టు ఉన్నది. దేవుని బిడ్డారా యూఫ్రటీస్ ఇంతకుముందు బాగా వేసి పట్టుకుంది, ఇప్పుడు వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిందంటే లేఖనాల ప్రకారంగా వెళ్ళిపోయింది. యూఫ్రటీస్ భయంకరం ప్రళయం ఉంటుంది, కానీ ఈ రోజు లేదు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో నేను చెప్తలేదు, ఎదుర్కోవాల్సి వచ్చినా సరే సంతోషమే సమాధానంతో దేవాటి దేవుడు ఈరోజు జయించిన దేవుడు నిన్ను కూడా జయించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుడు సాత్వికుడు కోసం ఆ పశువునికి అమ్మ ఆయన వచ్చాడు. ఈరోజు వచ్చాడు నీకోసమే వచ్చాడు. కన్నా జయించిన దేవుడు జయసేవి మన దేవుడు యావత్ ప్రపంచానికి హీరో మన దేవుడు. దేవుడు బిడ్డారా మన దేవుడు నిజమైనటువంటి హీరోలాగా నిలబడ్డాడు. శిలువలో ప్రాణం పెట్టి నీ జీవితానికి నా జీవితానికి ఒక భరోసా ఇచ్చి ఈ రోజున ఆయన మన జీవితం మళ్ళీ రెండోసారి రాబోతున్నాడు. దేవుడు బిడ్డారా అలాంటి దేవుడు ఈరోజు నీ పక్షంగా నా పక్షంగా వచ్చి ఉన్నారు. ఈ దేవాలయాన్ని చక్కగా క్లీన్ చేసేసాడు. అదే దేవుడు వచ్చి నీ జీవితంలో పరిశుద్ధాత్మకం లేముగా దేవుని ఆత్మకం లేముగా దేవుని బిడ్డారా వండాలని ఆశించి వచ్చాడు. దేవుని బిడ్డారా యావత్ ప్రపంచంలో అన్నిటికీ చేర్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రభు వచ్చి కావడానికి అవకాశం లేదు. అందుకే నీ హృదయంలో దేవుడు తోటిస్తే, నీ హృదయంలో దేవుడికి అవకాశం ఇస్తే నీలో విశ్రమించడానికి సిద్ధంగా ఉన్నారు, నీలో సంతోషించడానికి ఆనందంగా ఉన్నారు, నీతో చక్కగా అమ్మ నీ విషయంలో అమ్మ ఆయన నీలోకి రావటానికి ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి కోరుకుంటావా? ఇది నిజమైన మాట్లాడవాలంగా జయించిందా నీ జీవితం కట్టబడిన గాడు ఏ విధంగా నింపేశాడు. నీకు దేవునికి నీకు అడ్డుపట్టుగా ఉన్నాం సత్యబంధంలో తెంచివేసి గొప్ప విజయం ఇచ్చి ఎందుకు ఉన్నతమైన స్థితి నిలబెడతానికి వచ్చినదే ఆ విజయశాలి జయశాలి. సిలువలో నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు జీసస్ ఇస్ ఎ లైఫ్. ఆయన సజీవుడైన దేవుడు మన పట్ల ఉన్నాడు. ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకున్న భయం దేవునికి మార్చబడి అదే స్థితిలో ఉంటే దేవుడికి సంతోషం. కనుక మా తల్లి జయ జీవితానికి సాధించు. ఈ జయ జీవితం జీవించు. కష్టాల మీద జయం, అనేక పరిస్థితుల మీద జయం, వ్యాధి బాధల మీద విజయం సాధించు. ప్రార్థన చేయి. దేవుడు నీకు సమస్తం ఆరోగ్యము అన్ని విషయంలో నూతనంగా బలపరిచండి. ఆలోచించండి.
దేవుని బిడ్డారు చిన్న సంగతి చెప్పి నేను ముగిస్తున్నాను. నాకు ఆ మధ్య ఒక వారం రోజులు సాయంత్రం 5:30 గంటల నుండి ప్రారంభమవుతుంది. లోపల తనలో నరాలు ఎందుకు ఇలాగుంటున్నాయి అనే ఏ రోజు ఆ రోజు ప్రశ్నించుకుంటూ పడుతున్నా. వారం గడిచిపోయింది. ఒక ఆలోచన చేసుకున్నా, ప్రభా మీకు అసాధ్యమైంది ఏదేం లేదు కదా, ఏదైనా సరే ప్రార్థన చేస్తాను. నేనే డాక్టర్ గారికి వెళ్ళనయ్యా అభిమానం చేస్తున్నా. దాదాపుగా 2:30 10:30 ప్రార్థన మొదలు పెట్టుకున్నా. నా 2 చేతులు నా తల మీద ఇలా పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను. ఆ రోజు ఈ రోజు లేదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అది హాస్పిటల్ ప్రిస్క్రైబ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, నేనేమో అంటారు. ఇవన్నీ పర్లేదు ప్రభా, నేను నా వల్ల కాదు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను. 3 గంటల ప్రార్థనలో ఉండిపోయాను. 2 చేతులు తల మీద ఇలాగా పెట్టుకున్నాను, 2 ప్రక్కల ప్రార్థన చేసుకున్నాను. అంతే. దేవుని బిడ్డలారా, నాకు జీవితం ఇవ్వడానికి ఆయన పొద్దుటి గాయం చెప్పుకున్నాను. స్వస్థత అరాఫాగా వచ్చాడు ఈ రోజుల్లో దేవుడు, నీ పక్షంగా నా పక్షంగా. అలాంటి దేవుడు ఉన్నారు మన ఊళ్ళో. కనుక ప్రార్థన చేసుకోవాలి. వచ్చే జీవితం కోరుకుంటున్నారు. నువ్వు ఇలాగ దిగజాలని, ఇలాగా అన్ని విషయంలో లోకంలో శాపంతో పాపంతో కొట్టబడాలని దేవుడు కోరుకోవాలా. అందుకని కొన్ని మనిషిగా ఉన్నతంగా తీసుకురావడానికి ఈ రోజు వచ్చినదే మాట్లాడుతున్నాను. కనుక ఆ స్థితి నుండి నువ్వు ఇంకా పాత స్థితిలో ఉన్నావా, పాత వ్యక్తిగా జీవిస్తున్నావా, పాత రోత మొత్తం తీసేసుకున్నావు ఈరోజు. దేవుని స్తోత్రం. అన్ని విషయంలో ఒక జీవితంగా దేవుడు నీ పక్షంలో వచ్చేదంగా నువ్వు కూడా చేయించి ఆయన ప్రభుత్వం దేవుడి వాక్యం జీవించుగాక. ఆయన దయచేసి అంత ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి.